భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 2/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష సప్తమి శుక్రవారం సప్తమి ఉదయం 11:29 వరకు, స్వాతి నక్షత్రం రాత్రి 1:49, వర్జ్యం ఉదయం 7:41 9:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:06 వరకు, సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:42, అమృత గడియలు సాయంత్రం 4:25 నుండి 6:07 వరకు, రాహుకాలం ఉదయం 10:30 12 వరకు రాహుకాలం, సోలయోగం ఉదయం 9:44, భవ ఉదయం 11:29, అలాగే బాలవ రాత్రి 11:57. సప్తమి శుక్రవారం కూడా అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం. అమ్మవారిని ఆరాధించడం దర్శించడం వల్ల కూడా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున రాశి వారికి ఈరోజు చాలా అత్యంత అనుకూలంగా ఉందని చెప్పాలి. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది. మకర కుంభ మీనరాశుల వారికి మటుకు మిశ్రమంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. శరీరం యాదవాప్నోతి యచ్చ పుత్రాన్ ఇతి మతీశ్వరః గృహేస్త్వైతాని సంయాతి వాయుర్గంధ వినాశయత్. వాయువు వాసనలు ఒకే చోట నుండి మరి ఒక చోటకు తీసుకొని పోయినట్లుగా దేహాదులు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరాన్ని త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియాలను గ్రహించి వాటిని కూడా మరొక దేహాన్ని పొందును, అనగా వాటిలో ప్రవేశించును. అంతేకాదు శ్రోత్రచక్షు స్పర్శనాంచ రసానాంగ్రణమేమచ అధిష్టయ మనస్య విషయానుపసేవతే. ఈ జీవాత్మ త్వచక్షు శ్రోత్ర జిహ్వాగ్రణములు అనేది పంచేంద్రియాలను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయాలను అనుభవిస్తుంది అనే విషయాలు, ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.